సిగ్గుశరం ఉండాలి మంగ్లీ. ఎంతమంది చెప్తున్నారు? ఆ V6 దామోదర్ రెడ్డి అనే ఆయనతో అఫేర్ ఉందని ఒక బ్రదర్ చెప్తాడు. లేదు వాళ్ళ నాయన అయితే ఆయనతో పెళ్లి అయిందని చెప్తున్నాడని చెప్తారు. చిన్నప్పుడు పెళ్లి అయిందంట. పెళ్లి అయితే ఆ నాగేశ్వరరావు అంటే పెళ్లి అయితే కొన్ని రోజులు ఈసీఐఎల్ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు విడిపోయారట. అది మళ్ళా ఆ బ్రదర్ నాకు చెప్తే ఆయన తిడుతుంది. నాకు అది బాల్య వివాహం, దాన్ని కూడా వివాహం అంటారా అంటే, నీ జీవితంలో ఏమైందో ఎవరికి తెలిసిందో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నీకు వివాహం అయిందో లేదో తెలుసుకోవాలంటే నీ ఊరికి పోతే అయిపోయా, తెలిసిపోదా? అంత పెద్ద కష్టమైన పైన. నీకు పెళ్ళి అయినా విడిపోయినా నిన్ను చేసుకునేటోడు, నువ్వు అందంగా ఉన్నావు, నీ దగ్గర పైసలు ఉన్నాయి, నిన్ను చేసుకునేటోడు మస్తు మంది ఉన్నారు కదా. కానీ నీకు చేసుకునేది లేదు. నీకు పైసలు బగ్గ సంపాదించి ఫ్యామిలీని సెట్ చేయాలి, నీ ఆలోచనలు వేరు. సరే, నేనేం తప్పు పడతలేను. నీ యాజ్ లాంగ్ యాజ్ నీ టాలెంట్నో, నీ కష్టాన్నో, ధర్మ మార్గంలో వ్యాపారం చేసో సంపాదించుకుంటే నేను ఎవ్వరిని ఏమంటలేం. అట్లా చాలా మంది సంపాదించుకుంటారు, చాలా మంది ధర్మ మార్గంలో బతుకుతారు. వేరే వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని దోసుకున్నప్పుడు మనము అనాల్సి వస్తున్నది. అందులో నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది జరిగింది అని మా చెవులలో తామర పూలు పెట్టగలుగుతాయేమో, టెక్నికల్ గా ఎవిడెన్స్ ని నువ్వు ఒక కుట్ర ప్రకారం తప్పించుకోగలుగుతామో శిక్ష నుంచి, కానీ మా హృదయాల నుంచి, బాధితుల హృదయాల నుంచి, వాళ్ళ వర్షన్ నుంచి నువ్వు తప్పించుకోలేవు మంగి. ఓకే, నీ సింగింగ్ టాలెంట్ ని మేము అప్రిషియేట్ చేస్తాం. కొన్ని పాటలకు నీ వాయిస్ సెట్ అవుతుంది అంతవరకే. బట్ దట్ డస్ నాట్ మీన్ నీ ఈ పైసల పిచ్చిని, నీ అడ్డదారులని, ఈ ప్రవర్తనని మేము 1% కూడా ఎంకరేజ్ చేయము. కులాలకి మతాలకి అతీతంగా నా తమ్ముడు చెల్లె తప్పు చేసినా ఇట్లనే మాట్లాడతా. ఓకే, ఆలోచించండి మిత్రులారా. ఓకే, వాళ్ళు కూడా ఏ కులపోడైనా వాళ్ళు కూడా నీ అన్నలు తమ్ముళ్ళు చెల్లెలతో సమానమే కదా, కాదా? నీ బాధితులు నీకు చెల్లెలు అక్కలతో సమానం కాదా మంగ్లీ? మోతీలాల్ నాయక్ వాళ్ళు నీ బిడ్డలు కాదా? బంజారా బిడ్డలే మీ బిడ్డలా? మేమెవరం? గాడిదలమా? బాధితులకు నష్టం జరిగితే వాళ్ళ ఇంట్లో పని వదిలేసి వాళ్ళ మొగుళ్ళు తిడుతుంటే, వాళ్ళ యొక్క అత్తమామ తిడుతుంటే అవన్నీ కాదని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అలా ఆ యొక్క కర్ణాటక నుంచి ఒక ఆమె వచ్చి వాళ్ళందరూ బాధపడుతుంటే వాళ్ళు నీ బిడ్డలు కాదా? బంజారా బిడ్డలే మీ బిడ్డలా? సిగ్గుశరం ఉండాలే. ఆ మంగ్లీ దోసుకున్న దానికి వెళ్ళి శిలార తీసుకొని మంగ్లీ పాట పాడతా అంటే తులసి చంద్ అనే ఆమెకి సిగ్గుశరం లేదు కదా. ఎప్పుడు చూసినా దోషుల తరపునే ఆమె ఈ ఛానల్ పెట్టుకునేది, దోషుల తరపునే ఇది చేస్తుంది. అన్ని అబద్ధాలే. ఆ పోక్సో కేసులో అన్ని. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ తోటి, ఆ బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ గారు వానితోటి కుమ్మక్క ఈ బీఆర్ఎస్ వాళ్ళు సంకనాకుతారు దోపిడి దాంట్లో. ఈమె కూడా చిల్లర తీసుకుంటుంది. ఇంకా బయటకు రావాలి ఈమె కూడా కథలు. దొంగలు తయారయ్యారు. ఎవరిని నమ్మలేని పరిస్థితి వచ్చింది భూమి మీద. ఎందుకురా? కష్టపడి వస్తున్నాయి కదా, వీళ్ళకేం తక్కువ వస్తాయా? ఇప్పుడు తులసి చంద్రకి ఆమెకి వస్తలేవా ఈ ఛానళ్ళ గిన్నెలలో? అయినా సరే అవి సరిపోవు. ఇది పేరుకి ఛానళ్ళు. వీళ్ళందరూ వెనక చేసేదంతా డీల్స్. వందో సీక్రెట్ ఉంటుంది, అది బయట పెడతా అని చెప్పి పైసలు వసూలు చేస్తారు. దందా చేస్తున్నారు వీళ్ళంతా. ఈ యూట్యూబ్లో వచ్చినాయి సరిపోతలే, వాళ్ళకి లక్షలు వస్తే కూడా కోట్లు కావాలి. ఈమెకి పాట పాడితే వచ్చే పాట సరిపోతలేవు వీళ్ళకి. ఎన్ని వస్తాయి ఈమెకి? నాకు పైసలు పిచ్చి లేదు, నాకు ప్రచారం చేసుకున్నా దీనికి పైసలు వస్తాయని. ఎన్ని వస్తాయి? ఒక పాట పాడితే ఎన్ని ఇస్తారు అడుగు. ఆమె చెప్పింది, సింగర్లు రమ్య బెహ్రా కానీ, ఆమె పేరు ప్రణీత, వాళ్ళు డాన్స్ మాస్టర్ వైఫ్, ఆయన పేరు ఏదో ఉండే. ఓకే, సో 5,000 ఇస్తారని చెప్పింది. ఇప్పుడు కీరవాణి, పెద్ద సునీత, గినీత, కౌశల్య వీళ్ళందరూ ఒకటి వాళ్ళ పాటలు విని బోర్ అయిపోయింది. ప్లస్ వాళ్ళకి అన్ని పైసలు ఎందుకు ఇవ్వాలని చెప్పి కీరవాణి ఇట్లాంటి వాళ్ళందరూ కొత్త వాయిస్ ఉంటుంది, ప్లస్ మనకి తక్కువ పైసలు అయిపోతుందని కొత్త వాళ్ళని పెట్టి పాడిస్తున్నారు. ఒక టోన్ మంచిగా ఉంటే చాలని వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పాడిస్తున్నారు. ఎందుకంటే పైసలు ఎక్కువ ఇవ్వద్దని. ఒకప్పటి లెక్క లేదు. 5,000 రూపాయలకి నేను పాడేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు పబ్లిక్ లా. అర్థమైందా? అట్లాంటిది ఈమెకి ఎన్ని ఇస్తారు పైసలు? పోనీ ఒక 2-3 లక్షలు ఇచ్చిర్రు అనుకుందాం ఒక పాటకి, ఎందుకంటే నువ్వు డాన్స్ కూడా చేస్తావు కాబట్టి. ఇప్పుడు లేదు 10 లక్షలు ఇచ్చిర్రు అనుకుందాం. ఎన్ని 10 లక్షలు కలిస్తే నీకు 100 కోట్లాయే, 150 కోట్లాయే? ఇప్పుడైతే ఇదే మోతీలాల్ నాయక్ చెప్తుండే 100 కాదు 1000 కోట్లు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఎక్కువ అమౌంట్ కనిపిస్తలేదంటే చిన్న వాళ్ళు వస్తున్నారు బయటకి. పెద్ద 5 కోట్లు 10 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఇంక వస్తలేరు బయటకి, మన ఇజ్జత్ పోతుందని. అర్థమైందా? రాజేష్ మామిడిపల్లి బ్రదర్, మంగ్లీ అన్ని జంగ్లీ పనులు చేస్తుంది అని నాకు చాలా మంది చాలా కాలం క్రితమే చెప్పారు బ్రదర్.
కిందికి దిగేట్లు అంట మామూలు వస్తువులని ఏమంటారు మామూలు వస్తువులని చీప్గా కాలుతో ఆ, తడినట్టు తగ్గుతుంది అని చూసిన వారు చెప్పారు. అవును బ్రదర్, ఇప్పుడు ఈవెన్ ఇప్పటికి కూడా మీరు ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క పబ్లిక్ లో వచ్చి ఏడుస్తుంది కదా మీడియా ముందట, కానీ మీడియా ముందట ఇప్పుడు ఛానళ్ళలో ఇంటర్వ్యూలలో కానీ ఆమె విక్టిమ్ రోల్ ప్లే చేస్తుంది కదా, సజ్జనార్ దగ్గర పోయి ఇది చేస్తుంది కదా, కానీ వీళ్ళు ఎవరైతే మాట్లాడతారు కదా ఫోన్లో కానీ డైరెక్ట్ ఇన్ పర్సన్ కానీ వాళ్ళని పొట్టు తిడుతున్నది బూతులతో సహా లకారాలతో సహా. వాళ్ళ తమ్ముడు అయితే లకారానికి తగ్గనే తగ్గడు. అంటే బయట చూపెట్టే ఫేస్ వేరున్నది, ఈడనేమో విక్టిమ్ రోల్ ప్లే చేస్తుంది, లోపలనేమో ఇక ఇప్పుడు మొన్న అది ఏంది ఆయన పేరేంది సుబ్బారావు అది మీటింగ్ అయింది కదా పూజారి నాగేశ్వరరావు ఆఫీస్లో, వాళ్ళందరూ అబద్ధం చెప్తారా? సుబ్బారావు కాదు, ఇంకా వేరే వాళ్ళు కార్తిక్ అంటే ఆయన, ఇంకా వేరే వాళ్ళు కూడా గింత గలీజ్గా వాడు వీడు లేకపోతే బూతులు లకారాలు గంత అగ్రెసివ్ గా ఒక్క బాధితుడు గాని ఒక సుబ్బారావు గాని నేను గాని ఒక్క వర్డ్ కూడా ఆమెని గలీజ్ గా లకారంతోటో లేకపోతే అది ఇది అని మాట్లాడలేదు. మంగ్లీ గారనే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం. కానీ ఆమె గాని వాళ్ళ తమ్ముడు గాని చేసినప్పుడు నేరాలు చేసుకుంటా దాన్ని కవర్ చేయడానికి నాకు వాడు తెలుసు వీడు తెలుసు నీకు ఇచ్చేస్తా నువ్వు చంపేస్తా ఇంకా రకరకాలుగా బెదిరింపులు, లోపలనేమో అది బయటకేమో మళ్ళీ విక్టిమ్ రోల్. ఇటువంటి వరకు మంగ్లీ ఎవరిని ఉల్లు చేయలేవు. ఓకే ప్లీజ్ ఇంకా కావాలంటే లైవ్లో వచ్చి మాట్లాడు. మంచి 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 అమ్మాయి లేదు, గుణం అంటే గుణం మంచి లేదు.